హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ గౌరి. ఈరోజు వీడియోలో సింపుల్, టేస్టీ అండ్ ఈజీ తవా పన్నీర్ బర్గర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ వేసి లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఉంటే మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 1 మీడియం సైజ్ టమాటోని చాప్ చేసి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. టమాటాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టమాటా అండ్ ఆనియన్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. మగ్గిపోవడం అంటే దీన్ని హై ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేస్తే త్వరగా మాడిపోతాయి, కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సాల్ట్ వేయడం వల్ల కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పావుబాజీ మసాలా యాడ్ చేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. పావుబాజీ మసాలా కొంచెమే వేస్తున్నాను కాబట్టి ఎక్కువ మసాలా అనిపించదు. ఇప్పుడు 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే రెడ్ చిల్లీ సాస్ అయినా యాడ్ చేయొచ్చు. 1 స్పూన్ టమాటా కచప్ వేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా 1 by 1 వేసి బాగా మిక్స్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేది బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తందూరి మయో వేసి బాగా మిక్స్ చేయండి. మీకు మయోనీస్ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ అయినా వేయచ్చు. కానీ ఇక్కడ నేను అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నా కాబట్టి ఫ్లేవర్స్ అనేవి మినిమల్గా ఉండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు 200 గ్రామ్స్ డైల్డ్ పన్నీర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. పన్నీర్ వేసిన తర్వాత ఎలా పడితే అలా కలపకుండా జస్ట్ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అలా స్లోగా మిక్స్ చేయండి. లేదంటే పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, మొత్తం గజిబిజిగా అయిపోతుంది. ఇప్పుడు 1 చీజ్ బ్లాక్ని గ్రేట్ చేసి యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి. చీజ్ మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. 1 or 2 మినిట్స్ లోపు చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అంతే, పన్నీర్ స్టఫింగ్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బర్గర్ బన్స్ని తీసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయండి. ఇప్పుడు కట్ చేసిన బన్ స్లైసెస్కి తందూరి మయోనీస్ని అప్లై చేయండి. నీట్గా తందూరి మయోనీస్ని అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ని ఫిల్ చేయండి. ఒక్కొక్క బర్గర్కి ఈజీగా 2 టేబుల్ స్పూన్ పన్నీర్ స్టఫింగ్ యూజ్ అవుతుంది. పన్నీర్ని స్టఫ్ చేసిన తర్వాత ఇంకో బర్గర్ బన్తో క్లోజ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ ఓర్ తవా పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసి 1/2 స్పూన్ పావుబాజీ మసాలా, కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ప్యాన్ మొత్తం పైన కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ మీరు పావుబాజీ మసాలా బదులు చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేయొచ్చు. కానీ మనకు చిల్లీ పౌడర్ యాడ్ చేయడం వల్ల బన్ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది. పావుబాజీ మసాలా అనేది అంత స్పైసీగా ఉండదు. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న పన్నీర్ బర్గర్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బన్ని రౌండ్గా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ బన్ని అలాగే ఉంచి బన్కి పైన పార్ట్ అండ్ అలాగే కింద 2 ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా కాల్చి పక్కన తీసేయండి. అంతే, ఇప్పుడు దాన్ని హాట్గా టమాటా కచప్ ఆర్ తందూరి మయోతో సర్వ్ చేసేయండి. అంతే, యమ్మీ పన్నీర్ బర్గర్ రెడీ. Thanks for watching the video and don't forget to subscribe. Bye bye.